నమస్కారం లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు, అలాగే శ్రీ మల్లయ్య యాదవ్ గారు భారతీయ రాష్ట్ర సమితి మాజీ శాసన సభ్యులు. కేంద్ర జల సంఘం కానీ, గోదావరి బోర్డు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అథారిటీ కానీ ఏది కూడా మార్గాంతరం చేయలే. అంటే చేసుకోమని చెప్పి అన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు ఉన్నప్పుడు అసలు ఈ వేదిక మీద చర్చించాల్సిన అవసరం లేదు. పొమ్మన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో కాముగా కూర్చుని ఏదో ఆయనకు ఒక శాలువా ఈయనకు ఒక శాలువా కప్పి ఏదో ఇష్టాగోష్ఠికి ఏదో మాట్లాడుకుని ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే. ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ లోపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశం మనం చేస్తున్నాం. రైట్, ముందుగా ఏపీ వార్తలు చూద్దాం. కరువైన కూటమి చేయూత, బలిపీఠంపై అన్నదాత. ఏడాది పాలనలో 250 మందికి పైగా ఏపీలో రైతుల బలవన్మరణం. ఓవైపు వైపరీత్యాలు, మరోవైపు సర్కారు నిర్లక్ష్యం. అందని పెట్టుబడి సాయం, అదునుకు దొరకని విత్తనాలు, ఎరువులు అంటూ ప్రధానమైన కథనాన్ని ఇచ్చారు. పొలంలోనే పురుగు మందు తాగి ఒక అతను ఎవరో పాపం ప్రాణం తీసుకునే యత్నం చేశారు. ఇక హంద్రీనీవాపై చంద్రబాబు నాటకం. మాల్యాల్లో హంద్రీనీవా మోటార్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన చంద్రబాబు హంద్రీనీవా పథకాన్ని తానే చేపట్టి తానే పూర్తి చేశానంటూ రైతుల ఎదుట పచ్చి అబద్ధాలు చెబుతున్న సీఎం. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పత్రికలు ఉన్నాయి కదా. రాయలసీమను రతనాలసీమగా మారుస్తాం. మరి 15 ఏళ్లుగా ఆయనే సీఎంగా ఉన్నారు కదా, 15 ఏళ్ల పాటు. మరి అప్పుడు ఏం చేశారు? వరద రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం. 100 రోజుల్లో కాలువ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం అంటూ చాలా చరిత్ర సృష్టించేశామని ఇంకా చాలా విషయాలు చెప్పారు. కానీ మరి ఎందుకో బనకచర్ల గురించి మాట్లాడలేదు. మరి ఏమిటో. నగరి టీడీపీ ఎమ్మెల్యే నోటి దురద. మాజీ మంత్రి ఆర్కే రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననం చేస్తూ మెసేజ్లు, వంతపాడుతూ ఐటీడీపీ దుష్ప్రచారం. రోజా ఫిర్యాదు చేసిన పట్టించుకొని నగరి పోలీసులు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకే కక్షగట్టారు. ఇది ప్రమాదకరమైన సంస్కృతి అని రోజా ఆగ్రహం. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి. పుష్పశ్రీవాణి, వరదు కళ్యాణి, శ్యామల డిమాండ్. అంటే వైసీపీ వాళ్ళ మీద అయితే ఏమి వచ్చినా కూడా అసలు కనీసం స్పందన కూడా ఉండట్లేదు కదా, గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కానీ ఉప ముఖ్యమంత్రి గారి నుంచి కానీ. అదే పొరపాటున ఎవరన్నా ఇంకా వైసీపీ వాళ్ళు ఏదైనా ఒక పొరపాటు వ్యాఖ్య చేసినా వెంటనే హడావుడిగా కేసులు గీసులు, జైళ్ళు, నానా గందరగోళం. అయినా అవ్వకపోయినా ఏదోటి అక్రమ కేసులో ఏదోటి పెట్టేసి. మరి ఇప్పుడు రోజా గారి వాపోతుంటే పోలీసు వారు ఎందుకు చూస్తున్నారు? నిన్న శ్రీకాళహస్తిలో ఆ వృద్ధురాలు చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేసింది. ఆవిడ ఎంత ఏపీ పోలీసుల్ని నేను నమ్మను, తమిళనాడు పోలీసులే బెటర్గా ఉన్నారని చెప్పే పరిస్థితిని బట్టే ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నది. ఇటువంటి ప్రభుత్వంలో మరి పోలీసులు అంత దారుణంగా మారిపోవడం అనేది కూడా వ్యవస్థలకి మంచిది కాదని చెప్పాలి. చినుకులేక చింత, ఎండుతున్న పంటలు, ఆందోళనలో రైతులు, మందకొడిగా ఋతుపవనాలు, చాలని వర్షాలు. అమ్మకానికి ఈ సోషల్ మీడియాలో వచ్చింది. అమ్మకానికి అంగన్వాడీ పోస్టు 4 లక్షలకు అమ్ముకున్న జనసేన ఎమ్మెల్యే అంట. జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నిర్వాకంపై బాధిత యువతి ఆందోళన. నిరాహార దీక్ష కూడా చేపట్టిందంట ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు అక్కడ హత్య జరిగితేనే మాట్లాడలేదు, ఇవన్నీ మాట్లాడతాడే. నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి. ఇంజనీరింగ్ చదివిన ఉద్యోగాలు లేవు, ఇందుకోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్య.